నిన్న రాత్రి శివాలయంలో ఒక అందమైన దైవకార్యం జరిగింది. భక్తులు శ్రీ గోవింద నామాలు ఘోషపడుతూ పవిత్రమైన శంకు చక్ర దీపాలను వెలిగించారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చిత్రపురి కాలనీ రో హౌసెస్ దగ్గర శివాలయం ఉంది. నిన్న రాత్రి శివాలయంలో ఒక అందమైన దైవకార్యం జరిగింది. భక్తులు శ్రీ గోవింద నామాలు ఘోష పెడుతూ పవిత్రమైన శంకు చక్ర నామాలను దీపాలను వెలిగించారు. ఆ నామస్మరణతో శివాలయము అంతా భక్తి రసముతో శాంతితో నిండిపోతున్నారు కదా. అక్కడ ఉన్న పూజారి గారు గోవింద నామాలను గీస్తున్నారు. చాలా చక్కగా వేశారు. శంకు చక్ర నామాలు కూడా ఆయనే వేశారు. ముగ్గు పిండితో గోవింద నామాలు శంకు చక్రాలు మొత్తము వేసిన తర్వాత పసుపు కుంకుమతో కూడా అలంకరించారు. అలాగే దీపాలను కూడా సిద్ధం చేసుకున్నారు. శంకు దీపము పాపాలను శుద్ధి చేస్తుంది. చక్ర దీపము
జీవితంలో ధైర్యాన్ని, రక్షణను ప్రసాదిస్తుంది. అందుకని ఈ గోవింద నామాలను ఎప్పుడూ మనము స్మరిస్తూ ఉండాలి. కార్తీక మాసంలో శివాలయంలో ఈ దీపాలను సమర్పించడం వల్ల అన్ని గ్రహ దోష పీడల నుంచి మనకు రక్షణ కలుగుతుంది. అలాగే శివాలయంలో నైవేద్యము, హారతులతో పాటు శంకుచక్ర దీపాలు సమర్పిస్తే శివుని కటాక్షము మరింత పెరుగుతుందని ప్రగాఢ నమ్మకం. సింధనామాలను ఇంకా శంకుచక్రాలను అన్నిటినీ అలంకరించిన తర్వాత ఆకాశ దీపం కూడా ఇక్కడ పెడుతున్నారు. ప్రతిరోజు పెట్టారు ఇక్కడ ఆకాశ దీపం. आयने देवरायने दुर्वारोहं दुष्टदाच मंडली काले समुद्रस्याग्रहायने आयने देवरायने दुर्वारोहं दुष्टदाच विकर्तनाय नमः रमेशने नमः विनार्दनाय नमः वामदेवाय नमः भगवते नमः पवित्रार्चन पूजां समर्पयामि नमस्करोमि धूपं ध्यानगुरुगुरुदेवौ यह पलनेरिया पलाया चुष्टने बृहस्पति बृहदास्तानामन्तगुम्मतः रजस्काल नारिकेल सगभाग विस्फोटनां समर्पयामि नमस्करोमि यह प्रसञ्चामि अमृतवस्त्वामृतापस्मृति नारिकेल फलोदका रागाहितिबले विद्यावनिवाहा ओम नमाय स्वाहा ज्ञानाय स्वाहा ब्रह्मणे स्वाहा दीपदीपानि ताम्बूलां समर्पयामि ताम्बूलार्धे मुखशुद्ध आचमनीयां समर्पयामि नमस्करोमि कर्पूरमङ्गलमहाराजनौ भक्ताय कल्याणदेवे श्रीनिवासाय मङ्गलो मङ्गलो कल्पयेन्द्राय महनीय गुणात्मने सर्वोत्तमलिङ्गाय सार्वभौमाय मङ्गलो हर हर महादेव हर हर महादेव सत्य वंदे देवराजाय नमः माहीनं भक्तिहीनं परात्परा यत्तोजितं मया देव परिपूर्णं दामोदर परिपूर्ण नमस्कारां समर्पयामि नमस्करोमि शतमानं पवित्रमैश्वर्यं अमृतमयन्दे देवरमेश्वरस्वामी देवता कार्तिक दामोदराय कलियुगदा प्रसादमनसिद्धस्तो शतमानं नवदयदाय परयस्तेन्द्रियाय श्रीहेन्द्रिये प्रतिष्ठते तदास्तु 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 ध्रुवं दे राजावरणो ध्रुवं देव बृहस्पतिः ध्रुवं देवं सर्वदत्तात्मने धर्मचारा भक्त्यवचारा जट्यवचारा षोडशोपचार पूजां समर्पयामि नमस्करोमि ततः मालाधारणं करिष्यामि शिवाय नमः शिवस्वरूप ओम ब्रह्मणे नमः ब्रह्मस्वरूपाय नमः अतिबलाय स्वरूपाय श्री दीपराजा एकनाथं रेत्यामि मालां
హర హర మహాదేవ గోవింద 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 హర హర మహాదేవ శంభో శంకర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర సంయోరావణి సప్రకాశాయ ధీమహి మన్నాజామృతచోదయాత్ దేవం జ్యోతిపరబ్రహ్మం దీపం సర్వతమోహం దీపేన సాధుతే సర్వం దీపదేవీ నమోస్తే దేవప్రజ్వలమహోర్కశ్వమహోర్కమస్తో ఏతత్మహోర్తకాలే సూర్యాధీనాం దీపరాజాయ నమో నమః ఆహారం సమర్పయామి వన్ననామృతహారం సమర్పయామి హస్తయోర్ఘ్యం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి గోవిందనామాలు చేస్తూ ప్రతి ఒక్కరు ఈ దీపాలను వెలిగించారు. శివుని కరుణ అనుగ్రహము కోరుకుంటూ మనస్ఫూర్తిగా ప్రార్థనలు కూడా చేశారు. అందరు కోరికలు నెరవేరాలని, శాంతి ఆరోగ్యాలు ఆనందంగా ఉండాలని, ఆ శివుని ఆశీస్సులు అందరిపై ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాము. కార్తీక మాసం అంటేనే దేవాది దేవుడు పరమేశ్వరుడికి అత్యంత ప్రియమైన మాసం. ఈ నెల మొత్తం శివాలయములో ప్రతి పూజ, ప్రతి దీపము, ప్రతి జపము కోటి మందిరాల్లో చేస్తే కలిగే ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక మాసం వచ్చేసరికి శివాలయము అంతా దీపాలతో వెలిగిపోతూ ఉంటుంది. అభిషేకాలు కోసము భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఆలయము ఇప్పుడిప్పుడే నిర్మిస్తున్నారు, కానీ భక్తులు మాత్రం చాలా వస్తున్నారు. ఇక్కడ మెయిన్ కొండపైన చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మనం ఎంతసేపు కూర్చున్నా కూడా అస్సలు టైం తెలీదు. చాలా బాగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. శివుడికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లము, నీరుతో చేసే పంచామృతాభిషేకము మన పాపాలను కరిగించి మనసులో శాంతిని ఇస్తుంది. ప్రత్యేకంగా కార్తీక మాసంలో చేసే పూజలు, అభిషేకాలు అన్ని కష్టాలను తొలగించి కోరికలు నెరవేరుస్తుంది. బిల్వదళం శివునికి ప్రియమైన పూజ. బిల్వదళం శివప్రియం అనే వేదము చెబుతుంది. ఒక బిల్వపత్రము పెట్టిన 1000 పుష్పాలను సమర్పించిన పుణ్యం లభిస్తుందంట. శంకు దీపం. శంకు ఆకారంలో వెలిగించే దీపము పాపాలను శుద్ధి చేస్తుంది. ఇంట్లో శుభ ఫలితాలను కూడా పెంచుతుంది. ఇది జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి మనసులో ఆధ్యాత్మికతను నింపుతుంది. చక్రదీపం. చక్రదీపం అంటే దైవ చక్ర శక్తి. దీన్ని వెలిగిస్తే రక్షణ, ధైర్యము, విజయము లభిస్తుంది. చక్రదీపము ఇంట్లో గల అడ్డంకులను తొలగించి భక్తిని, శాంతిని అందిస్తుంది. గుడి చుట్టూ ఇంకా దీపాలను కూడా వెలిగించారు. చాలా అందంగా అనిపించింది. నిజంగా చాలా ప్రశాంతంగా కూడా ఉంది. మీలో ఎవరైనా
ఈ చిత్రపురి కాలనీలో ఉన్న శివాలయం చూడలేదనుకుంటే తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. ఓకే అండి, మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.